ముడుపు కట్టిన తర్వాత పైకి వెళ్ళి గణపయ్యనైతే దర్శనం చేసుకోవాలి. గణపయ్య దర్శనం తర్వాత లోపలికి వెళ్తే గృహ ఉంటుంది. ఈ గృహ లోపల నుంచి అయితే మనం వెళ్ళాలి. ఈ గృహ లోపల చాలా బాగుంది. ఇక్కడ మనకి శివుడు ఏ క్షేత్రంలో ఎలా ఉంటాడు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. శివుడు బద్రీనాథులు ఎలా ఉంటాడు, అమర్నాథులు ఎలా ఉంటాడు, కేదార్నాథులు ఎలా ఉంటాడు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. బెంగళూరుకి వస్తే తప్పకుండా వెళ్ళి చూడవలసిన ప్లేస్ ఇది. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ ఇలా ఏ క్షేత్రానికి మనం వెళ్ళి చూడలేనివన్నీ ఇక్కడ చూడవచ్చు. ఎంత బాగుందో మీరు కూడా చూడండి. మీరు కూడా ఎవరైనా బెంగళూరులో ఉన్నా లేకపోతే బెంగళూరు వచ్చినా తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి. ఈ టెంపుల్ని మాత్రం మిస్ చేసుకోకండి. చిన్నపిల్లలకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. దీని గురించి హిస్టరీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. మనం కావాలంటే దాన్ని కూడా చదువుకుంటూ చూసుకోవచ్చు. ఇంకా అమర్నాథ్లో శివుడు అయితే ఐస్ రూపంలో ఉన్నాడు. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఒక కాయిన్ అంటిస్తే కాయిన్ అతుక్కున్నట్లయితే ఆ కోరిక నెరవేరుతుందట. మేమైతే ఒక 2 కాయిన్స్ అంటించేసాం. అవి అతుక్కున్నాయి. గృహ లోపల నుంచి బయటకు వెళ్ళిపోయి శివుడికి అయితే పాలాభిషేకం చేసాం. పాలాభిషేకం చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మనం ఒక దీపం వెలిగించి నీళ్ళలో వదిలేయాలి. అలాగే ఒక కాయిన్ ఇస్తారు, దాన్ని కూడా నీళ్ళలో వేయాలి. ఇంకా వదిలేసిన తర్వాత అట్లా పైకి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. శివరాత్రి రోజు ఈ టెంపుల్కి రావడం చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాం.